క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డిహెచ్ రవీంద్రనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్ని జిల్లాల్లో పర్యటిస్తాయంటున్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్రనాథ్ తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. సార్, అసలు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లాంటి నిబంధనలు ఫాలో అవ్వాలి? వాళ్ళకున్న మార్గదర్శకాలు ఏంటి? ముఖ్యమైన ఉద్దేశం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏమిటంటే టు ప్రొవైడ్ మినిమం స్టాండర్డ్ ఆఫ్ సర్వీసెస్. అది పేషెంట్ హాస్పిటల్ ప్రెమిసెస్కి వచ్చిన తర్వాత మినిమం స్టాండర్డ్ ఆఫ్ సర్వీసెస్ మనం తప్పనిసరిగా మనం ప్రొవైడ్ చేయాలి. ఇది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ముఖ్య ఉద్దేశం. హాస్పిటల్స్లో ఇప్పుడు రీసెంట్గా జరిగిన అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 6 నెలల క్రితం 9 బెడ్స్కి అనుమతి తీసుకుని వాళ్ళు ఏకంగా కొన్ని ఓటీలే మెయింటైన్ చేస్తున్నారు, ఐసీయూ సెటప్ పెట్టుకున్నారు. తెలియకుండా ఇంకెన్ని హాస్పిటల్స్లో అవుతున్నాయి. అంటే ఇట్లాంటి జరుగుతున్న వీటిల్లో ఎందుకు పర్యవేక్షణ లోపిస్తుంది? ఇది పర్యవేక్షణ లోపం అని అనకూడదండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం హాస్పిటల్స్ రిజిస్టర్ చేస్తాము. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత టైం టు టైం ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు చూస్తారు. ఆ తర్వాత పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తారు. ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి, ఏ విధంగా ఆ నార్మ్స్ పాటిస్తున్నారు అనేది మనం గవర్నమెంట్ జియో ఇచ్చింది. అవి 10 టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉన్నాయి, అవి కూడా పనిచేస్తున్నాయి. కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు మనకి ఈ విధంగా మనం సర్వే చేయించినప్పుడు ఆ కొత్త ఎస్టాబ్లిష్ మీరు రిజిస్టర్ చేయించుకోలేదు, దయచేసి రిజిస్టర్ చేయించుకోండి అని వాళ్లకు ఆ సూచనలు ఇచ్చి, అలా కూడా ఏదైనా డీవియేషన్ నార్మ్స్ ప్రకారం వాళ్ళు ఈ పనులు చేయట్లేదు, వాళ్ళు దాన్ని అధిగమిస్తున్నారు, దాని ప్రకారం సిన్సియర్గా ఫాలో చేయట్లేదు నార్మ్స్ అని అన్నప్పుడు వాళ్ళకి మనం పెనాల్టీస్ ఉంటాయి, నోటీసెస్ ఉంటాయి. తర్వాత వాళ్ళకి మనం షోకాజ్ నోటీసెస్ ఇస్తాము. ఆ తర్వాత మనం వాళ్ళకి సపోజ్ అది ఎప్పుడైతే పేషెంట్ సేఫ్టీకి అది ప్రొటెక్ట్ చేయకుండా అధికంగా పనిచేస్తుందో, పేషెంట్ సేఫ్టీకి విరుద్ధంగా పనిచేస్తుందో అప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ క్లోజ్ చేస్తున్నారు. పేషెంట్ సేఫ్టీకి ఎక్కడైతే మనకు ఆ పరిస్థితి వాళ్ళు దాటిపోతున్నారు, పేషెంట్ సేఫ్టీ చూడకుండా వాళ్ళు వాళ్ళ విధానంలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ క్లోజ్ చేస్తారు. సో క్లోజ్ చాలా అవుతున్నాయండి. మనం వచ్చిన తర్వాత చాలా చేసాం. అంటే క్లోజ్ చేయడానికి పోయి మన ఆఫీసర్ ఇప్పటి వరకు ఎన్ని హాస్పిటల్స్ క్లోజ్ చేశారు సార్? అట్లా నిబంధనలు అతిక్రమించిన హాస్పిటల్ అరౌండ్ 300 వరకు క్లోజ్ చేశారండి. ప్రజల ప్రాణాలను కాపాడటానికి నిబంధనలు అతిక్రమించకుండా ఇటు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్కు లోబడి పనిచేయాలి అని చెప్పేసి డిహెచ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాధిక, NGV, హైదరాబాద్.